తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసిందని రాష్ట్ర ఆటో యూనియన్ ప్రణాళిక సంఘం చైర్మన్ ముఖేష్ గౌడ్ అన్నారు. వెంటనే 1000 కోట్లతో ఆటో డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఒకరికొకరు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఎప్పటికీ 80 మంది తమ కుటుంబ పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లలో 50% ఇండ్లు లేని ఆటో డ్రైవర్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈనాడు ఒక పెద్ద ర్యాలీ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు ప్రత్యేకించి ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా సంబరాలనేది ఒక బాధాతప్త హృదయాలతో చేసుకుంటున్నటువంటి సందర్భం. ఎంత బాధతో ఉన్నారు ఆటో కార్మికులంటే, కనీసము నిల్వ నీడలేదు, తినటానికి తిండి లేదు, పిల్లలకు ఫీజులు కడదామంటే డబ్బులు లేవు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఈనాడున్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో కార్మికులను ఆదుకుంటాం, ఆటో కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తాం, దాదాపుగా ఒక 1000 కోట్లతోటి వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆటో కార్మికులను విస్మరించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆటో కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పి దాదాపుగా 19 నెలలు గడిచిపోయింది. ఇంకేముందిగా, ఇంకొక సగం కాలం అయితే పీరియడే అయిపోతుంది. ఇవాళ దాదాపుగా 80కి పైచిలకు మంది వాళ్లకు తిండికి తిప్పలై కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి